పండ్లలో రారాజు మామిడి పండు. మామిడి పండు అంటే ఇష్టపడని వారు ఉండరేమో. మంచి రంగు, రుచి, సువాసనతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మామిడి పండు ఇస్తుంది. మామిడి పండు ఉపయోగాలు మరియు మామిడి తోటల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం. భారతదేశంలో అత్యధికంగా సాగు చేసే పండ్ల తోటలలో మామిడి పండ్ల తోటలది సింహభాగం. ఎందుకంటే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మామిడి పండ్లను అమితంగా ఇష్టపడతారు. పండ్లలో మామిడి పండును రారాజుగా చెబుతారు. ఎందుకంటే మామిడి పండు యొక్క రూపం, రంగు, రుచి, వాసన అంత అద్భుతంగా ఉంటాయి. మరి అంతేకాదు, మామిడికాయలను ఎన్నో రకాలుగా పచ్చళ్ళు పెడతారు. 2 తెలుగు రాష్ట్రాలలో మామిడికాయ పచ్చడి లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. సుదీర్ఘకాలం నిల్వ ఉండడం, అమోఘమైన రుచి ఉండడమే ప్రతి ఒక్కరూ మామిడికాయలతో పచ్చళ్ళు పెట్టడానికి ప్రధాన కారణం. హిందూ సంప్రదాయంలో మామిడి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. మామిడి ఆకుల తోరణాలు లేని హిందువుల పండుగలు, ఉత్సవాలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు ఉండవు. మామిడి ఆకులు కీటకనాశనిగా పనిచేస్తాయని హిందువుల నమ్మకం. అందుకే పెళ్లి పందిళ్లు, ఇంటి గుమ్మాలకు ప్రతి పండుగకు మామిడి ఆకుల తోరణం కడతారు. ఇక దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. అత్యధిక పోషక విలువలు కలిగిన పండ్లలో మామిడి పండు ముఖ్యమైనది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి. ఈ విటమిన్ల వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా నోరు, అన్నవాహిక, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి కూడా ధృవీకరించి మామిడి పండ్ల సీజన్లో మామిడి పండ్లను తినాలని సూచించారు. దీనిని బట్టి ఇది ఎంత విలువైన పండో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ అత్యధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగై మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాల్షియం వంటి మినరల్స్ కూడా మామిడి పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అందుకే మామిడి పండును ఆరోగ్య ప్రదాయనిగా పిలుస్తారు. నల్గొండ జిల్లాలో సుమారు 4000 ఎకరాలలో మామిడి తోటలు సాగవుతున్నాయి. అయితే సరైన సూచనలు, సలహాలు అందక మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కొందరు రైతులు వాపోయారు. డిసెంబర్ నెలలో పూతకు వచ్చే మామిడి తోటలు మంచు ఎక్కువగా కురవడం వల్ల తేనె మంచు పురుగు ఆవహించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన శాఖలో అధికారుల కొరత కారణంగా రైతులకు తగిన సలహాలు, సూచనలు అందడం లేదని చెబుతున్నారు. ఉద్యానవన శాఖలో తగినంత మంది అధికారులను నియమించి రైతులకు సకాలంలో సూచనలు, సలహాలు అందజేస్తే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మామిడిని రైతులు అత్యధికంగా ఉత్పత్తి చేసి లాభాలను ఆర్జిస్తారని ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మామిడి అనేది ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నప్పటికీ భారతదేశంలో అత్యధికంగా సాగు చేసే ఫల వృక్షాల లోపల మామిడి ఒకటి. మామిడిని రారాజు అంటాం. వృక్షాల లోపల, ఫల వృక్షాల లోపల కింగ్ ఆఫ్ ఆల్ ద ఫ్రూటింగ్ ప్లాంట్స్ అంటాము, రారాజు అంటాము. ఇది ఒక సూపర్ ఫ్రూట్ కూడా. అద్భుతమైన ఫలము, రుచి, సువాసన, అందమైన ఆకారంతో పాటుగా ఇది అత్యధిక పోషక విలువలు కలిగినటువంటి ఫలాలలో మామిడి ఒక ముఖ్యమైన ఫలం. మామిడి లోపల అనేక రకాలైనటువంటి పోషకాల లోపల విటమిన్లతో పాటు విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఈ అండ్ కే ఉంటుంది. దీనివల్ల మానవుడి ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఏ విటమిన్ కంటి చూపుకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. మామిడి పండ్లు భుజించినట్లయితే తప్పకుండా కంటి చూపు మెరుగేటటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇది గట్ హెల్త్ అంటాం. ఈ మధ్య నోటి ఆహార శుభ్రత, ఆహారం, అన్నవాహిక, వీటన్నిటి లోపల, పేగుల లోపల, వీటన్నిటి లోపల గట్ హెల్త్ను కాపాడడానికి మామిడి పండు ఒక చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు కూడా మరి మామిడి పండును సీజన్లో తప్పకుండా అందరూ వినియోగించాలి, తప్పకుండా ఆస్వాదించాలని చెప్తున్నారు. రాను రాను కూడా చాలా ఈ పండు ప్రాశస్త్యత పెరుగుతున్నది. ఎందుకంటే మెడికల్ జర్నల్స్ కానీ లేదా రకరకాల ప్రయోగాల లోపల కూడా మరి యాంటీ ఆక్సిడెంట్స్, చాలా చక్కటి మానవుడి యొక్క ఇమ్యూన్ సిస్టాన్ని పెంపొందించేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తాయి. వెంట్రుకలు నిగనిగలాడడానికి కూడా మామిడి పండ్లు సేవించినట్లయితే మంచి హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ కూడా చాలా చక్కగా ఉంటుంది. వీటితో పాటుగా మరి రక్తం లోపల కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. తర్వాత మామిడి పండులో ఫైబర్ బాగుంటుంది, ఫైబరస్ ఫ్రూట్.
మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈ ఫైబరస్ ఫ్రూట్ ఏదైతుందో మలబద్ధకం లాంటిది లేకుండా గట్ హెల్త్ కాపాడటంతో పాటు మరి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. తర్వాత వేసవి లోపల ముఖ్యంగా వేసవి తాపాన్ని తీర్చడానికి కూడా ఈ మామిడి పండు చక్కగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉన్నటువంటి ఈ రిచ్గా ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ విటమిన్స్ కానీ తర్వాత మినరల్స్ కూడా మంచి మినరల్స్ ఉంటాయి ఇందులో. పొటాషియం ముఖ్యంగా, తర్వాత మెగ్నీషియం, జింకు, కాల్షియం లాంటి మానవుడికి ఉపయోగపడేటువంటి మైక్రో న్యూట్రియంట్స్, ఈ మినరల్స్ కూడా ఈ మామిడి పండులో సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి పొటాషియం బీపీని కంట్రోల్ చేయడానికి కానీ బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయడానికి పొటాషియం ఉపయోగపడుతుంది. అట్లాగే ఎముకల యొక్క పటిష్టతకు కాల్షియం ఉపయోగపడుతుంది. తర్వాత జింక్ కూడా మరి అనేక సమస్యలకు జింక్ డెఫిషియన్సీ కారణమవుతుంది. కాబట్టి జింకును కూడా సమృద్ధిగా అందించేటటువంటి ఫలాల లోపల మామిడి ఒకటి. తర్వాత ప్రకృతి సహజ సిద్ధంగా మనం మామిడి తరతరాల నుంచి కూడా ఏజ్ ఓల్డ్, మనం ప్రాచీన కాలం నుంచి కూడా మామిడి పండు మనకు క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా మామిడి పండు ఉన్నది. అప్పటి నుంచి కూడా మామిడిని బాగా ఆస్వాదిస్తున్నాము. మనకు పవిత్ర కార్యాలన్నిటికీ కూడా శుభకార్యాలకు అన్నిటికీ కూడా మామిడి తోరణాలను కట్టుకొని మరి మామిడిని ఆ రకంగా కూడా మనం ఒక పవిత్రమైన మొక్కగా, మామిడాకును పవిత్రమైనటువంటి ఆకుగా భావిస్తున్నాము. మామిడి తోరణాలు కట్టినట్లయితే ముఖ్యంగా ఏంటంటే ఈ బ్యాక్టీరియా, వైరస్ లాంటివి అంటే పండుగలు తర్వాత లేకపోతే పెళ్ళిళ్ళు వీటి లోపల ఎక్కువ ఇంటిలోకి ఎక్కువ సందడి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి విజిటర్స్ కానీ వస్తుంటారు కాబట్టి దానివల్ల సంక్రమణ వ్యాధులు అంటాం కదా, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అలాంటివి రాకుండా మరి డిస్ఇన్ఫెక్టెంట్గా మామిడాకుల తోరణాన్ని మనం ప్రాచీన కాలం నుంచి కూడా ఒక సంప్రదాయంగా భారతీయులు భావిస్తున్నారు. దానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం. దాంతోపాటుగా మనము మామిడి పచ్చళ్ళు, ఆవకాయ పచ్చడి, మామిడి పచ్చడి అనేది తెలియని తెలుగు లోగిళ్ళు ఉండవు. ప్రతి తెలుగువాడికి కూడా పచ్చడి గురించి, ఆవకాయ పచ్చడి గురించి రకరకాల పచ్చళ్ళు కూడా పెడుతుంటారు. వంటలలో కూడా మామిడికాయ పప్పు మరి చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వంటకాల లోపల అదొకటి. తర్వాత ఈ మధ్య ఆమ్చూర్ అనేటటువంటిది కూడా వంటల్లో ఉపయోగించేటటువంటి మామిడికాయ తరుగును ఎండబెట్టుకొని పొడి చేసుకొని సంవత్సరం మొత్తం కూడా మామిడి యొక్క తరుగును ఉపయోగిస్తున్నారు. మామిడి లోపల ముఖ్యంగా ఈ అంటు మొక్కలకు ఇవి చాలా మంచిగా పెరుగుతాయి. అంటును శాస్త్రజ్ఞులు లేకపోతే అంటుకట్టే వాళ్ళు ఎవరైనా కానీ మామిడి ముక్కలతోటి రకరకాల ప్రయోగాలు చేసి ఒక చెట్టు మీద 15-20 రకాల కాయలు కాపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది అంటుకట్టే విధానానికి ఇది బాగా తోడ్పడుతుంది కాబట్టి మామిడిని అంటు ద్వారా ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత మామిడి సహజ సిద్ధంగా, ఇప్పుడు నేను మామిడిని సహజ సిద్ధంగా పెంచుతూ సహజ సిద్ధంగా పండించి వాటిని పండ్లు కూడా బయట కార్బైడ్స్ కానీ వేసి విషతుల్యం చేస్తున్నారు. అట్లా కాకుండా సహజంగానే పండబెట్టి మామిడి పండ్లను సహజంగా అందచేసినట్లయితే మా యాక్సెప్టెన్స్ కూడా బాగుంది. ఎక్కువ కాలం కూడా నిల్వ చేసుకుంటే అవకాశం ఉన్నది. తర్వాత మామిడిని ఎగుమతి చేయడానికి కూడా అమెరికా లాంటి దేశాలకు, ఐరోపా దేశాలకు కూడా ఎగుమతి చేసేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మామిడిని సహజ సిద్ధంగా పెంచినట్లయితే బయటికి బాగా పంపించే అవకాశం ఉంటుంది. రైతులకు తర్వాత ప్రజలందరికీ కూడా మామిడిని అత్యంత ప్రోత్సాహం ఇచ్చి మంచిగా పెంచుకొని మామిడి పళ్ళను ఆస్వాదించాల్సిందిగా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మామిడి తోటల పెంపకం గురించి అనేక రకాల మామిడి మొక్కలను పెంచడం జరుగుతుంది. అందులో భాగంగా నల్లగొండ జిల్లాలో మామిడి సాగు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మామిడి సాగులో ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల వల్ల హార్టికల్చర్ డిపార్ట్మెంటు తగు సూచనలు, సలహాలు లేకపోవడం వల్ల అనేక రకాలుగా రైతులు పెట్టుబడులు పెట్టి తీవ్రమైనటువంటి నష్టాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మామిడి ఏంటంటే మామిడి పంట మనకు డిసెంబర్ నుంచి పూత మొదలవుతుంది. ఆ పూత దశలో మొత్తం తేనె మంచు పురుగు అనేది, మంచు ఎక్కువ రావడం వల్ల తేనె మంచు పురుగు అనేది మనకు కనిపించినటువంటి పద్ధతులలో ఆ పూత మీద పూతని ఆశించి పూతని నాశనం చేస్తుంటుంది. దానికి తగినటువంటి సూచనలు, సలహాలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి. కానీ నల్లగొండలో ఉండబడినటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు అధికారుల కొరత, ఏవోల కొరత ఉండడం వలన వాళ్ళు సరి అయినటువంటి పద్ధతుల్లో రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వడం లేదు. కాబట్టి తీవ్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపోతుర్రు. ముఖ్యంగా మనకు బంగెనపల్లి మామిడి అనేది ఆ రకం అనేది
నల్లగొండ జిల్లాకు అనుకూలమైనటువంటి వాతావరణం. అదేవిధంగా ఈ రైతులు మనం మామిడి తోటలు బంగనపల్లి రకము, హిమాయత్ రకము, తోతపూర్ రకము, తర్వాత జలాల్ రకము, ఇవన్నీ రకాలు కూడా మనము పెట్టి పంట సాగు చేయడం జరుగుతుంది. నీలాలను కూడా మనము పెట్టి వాటిని పచ్చడి పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ పచ్చళ్ళు పెట్టినప్పుడు కూడా మామిడికాయలు మనకు రోనికార్తిలో పచ్చడి పెట్టుకుంటే మంచిగా పచ్చడి నిల్వ ఉండి మంచిగా ఉంటుంది. అదే మామిడికాయలని మళ్ళా మనకి ఏదైతే ఇప్పుడు బంగనపల్లి రకం మామిడి ఉందో ఆ మామిడి గాలులు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి గాలులకు పంగలు మొత్తం ఇరిగిపోయి కాయలన్నీ రాలిపోయి కూడా దానికి రైతులు తీవ్రంగా నష్టపోతుర్రు. మామిడి తోట పెట్టినటువంటి రైతులు ఎప్పుడైనా కూడా చుట్టూ మామిడి చెట్లకు 2 లైన్ల వరుసన చుట్టూ మనం ఫినిషింగ్కు మనం పెద్ద పెద్ద చెట్లని కొన్నిట్లని సుబాబుల్ చెట్లని కనుక మనం పెంచుకున్నట్లయితే గాలి విపరీతమైనటువంటి గాలి వచ్చినప్పుడు మనకు ఆ గాలిని తట్టుకొని మామిడి తోటలు ఇరిగిపోకుండా మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి రైతులు ఇది కూడా చూడాలి. మామిడికాయల్ని మనం ఎప్పుడైనా జూన్ నాటికి మొత్తం కటింగ్లు అయిపోతాయి, తెంపుకోవడం జరుగుతుంది. మే నెల నుంచి జూన్ వరకు మొత్తం మామిడికాయలు కోత దశకు వచ్చి అమ్ముకున్న తర్వాత వెంటనే జూన్ జూలై నెలలో మాత్రమే మామిడి చెట్లని కటింగ్లు చేసుకొని తర్వాత మనము తవ్వకం మొదలు పెట్టుకొని మామిడి తోటలు దున్నకాలు పెట్టుకొని పెంట ఎరువులు ఏమేమైతే వేసుకుంటూ మనం ఎక్కువ శాతం పెంట పోసుకొని భూమిని సారవంతంగా గుల్లబారే పద్ధతిలో ఉండేట్టు చేసుకొని ఒక తడి నీళ్ళు ఇచ్చి ఎలాంటి నీళ్లు పెట్టకుండా మామిడిని వదిలేయాలి. మళ్ళీ అది డిసెంబర్లో మనకు పూతకొస్తుంది. పూతకొచ్చిన తర్వాత చిన్న చిన్న గురిగింజ లాంటి పిందెలు అయ్యేంత వరకు కూడా మనం మామిడికి నీళ్లు కట్టకుండా ఓ సీసంగోల్ సైజు కాయలు వచ్చినప్పుడు మాత్రమే మామిడి తోటలకు వారం 10 రోజులకు ఒకసారి నీళ్ళ తడులు ఇస్తే సరిపోద్దని చెప్పి కూడా రైతులకు సూచనలు చేస్తున్నాను.